ప్రైజ్ ద లార్డ్. మినిట్ విత్ గాడ్స్ వర్డ్. నేటి దిన వాగ్దానము అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 2వ వచనము. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మీరు గాలిని ఎప్పుడైనా చూసారా? వెంటనే చూశామని చెబితే తప్పులో కాలేసినట్టే, అవునా? మనం గాలిని చూడలేము, కానీ దాని స్పర్శను అనుభవించగలం. అలాగే పరిశుద్ధాత్ముని మనం చూడలేము, కానీ అనుభవించగలుగుతాం. గాలి తనకిష్టమైన చోటను విసరును. నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడని యేసు ప్రభు నికోదేముతో చెప్పాడు. ఆత్మ మూలంగా జన్మించిన ఒక వ్యక్తి ఆత్మ ఫలములను ఫలిస్తాడని మనం చూస్తాం. అటువంటి వ్యక్తి ఆత్మ వరాలను పొందేందుకు ఎంతో ఆసక్తి కలిగి ఉంటాడు. అయితే నీవు నేను అట్టి ఆత్మవరములకై దేవుని అడుగుదామా? ప్రార్థన. యేసు ప్రభువా, నీవు సమరయ స్త్రీతో ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పిగొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పిగొనడు అని నీవు చెప్పిన ఆ జీవజలం నాకు కావాలి. ప్రభువా, ఈ భూలోక విషయాలు నాకే మాత్రము తృప్తినివ్వవు. నీవే నా సమృద్ధి, నీవే నా ఆనందం, ఎప్పటికీ నీవే నా ప్రభుడవు. యేసు ప్రభుని నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.